ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రయాణం. ఈరోజు వీడియో ఏంటంటే మా వాడు చెప్తాడు వినండి. ఈరోజు మేమందరం ఒక 30 to 40 మెంబర్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యి మేడారం జాతరకి అనేది వెళ్తున్నాం. ది ఫెస్టివల్ ఏంటంటే ఏషియాలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ మేడారం జాతర. సో ఈ వీడియో మీరు కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని మీకు మంచి కంటెంట్ ఉంటుంది. మేము జాతరలో ఏమేం చేస్తున్నాం, ఎక్కడెక్కడ సందడి చేస్తున్నాం అని కామెడీ అన్నీ ఉంటాయి. బాగుంటుంది. వీడియో చూడండి చివరి వరకు. చూడండి గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మేము. సామాన్లు చూడండి ఒకసారి. స్టూల్ ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్, మేము సమ్మక్క జాతర వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్ కమ్ లోపలికి రండి. చెప్పరా హాయ్ చెప్పు. జాతరకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్. శబాష్ అంతే. ఇప్పుడే అయితే పూజ చేసాము. ఈ బంగారం అనేది ఇక్కడ పూజ చేసి మేడారం జాతరలో సమ్మక్క సారక్కకి అప్పచెప్తాం. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఎక్కడది? అక్కడేనా? ఎలా వెళ్తాం చెప్పు. ఏ ఆట? అదేనా? ఇది పెట్టుకో. హాయ్ గైస్ అని. ఎక్సలెంట్ రాగొట్టి నుంచుంటాం. ముందు ప్లేస్ పోయిద్ది మళ్ళీ ఆటోలో. నీ బాధ నీది. ఇదే మనం వెళ్తున్నా. ఇంకో బొల్లెరా బండి. ఇదొకటి అదొకటి పూజలు చేస్తుంది. అలెక్కే బొట్లు ఎందుకు పెడతారు? అలెక్కే బండికి అలెక్కా బొట్లు ఎందుకు పెడతారు బండికి? అయితే ఎవరికి పెట్టాలి? డ్రైవర్కి పెట్టాలి. లెక్క టైర్లు ఎందుకు పెడతారా? లెక్క డ్రైవర్ ఏం చేస్తారు మరి? ఎన్ని కేజీలు ఉండదండి అది? ఇదేంటి అలా అయిపోయింది? లే తీసుకుపోయి కట్టిన తర్వాత తాళ్ళిప్పు. కూర్చుని పేరా? సెట్ అయిపోయిందా? మరి మీ అక్కడ కూర్చునేది ఎక్కడా? దాంట్లో గొర్రెలు ఉంటే అక్కడ. అయితే స్టార్ట్ అయ్యే ముందు మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలన్నమాట. అరే కొబ్బరికాయ ఎందుకు కొడతారా? జరగండి. ఇక్కడ మనం కొబ్బరికాయ ఎందుకు కొట్టాలంటే మనం మేడారం వెళ్ళే ముందు మనం పొలిమేర దాటుతాం కాబట్టి పొలిమేర దగ్గర మన అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి స్పీకర్ ఇవ్వండి. అంతమంది మాట్లాడుకుంటే మేము అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. స్పీకర్ ఇవ్వండి. పవర్ బ్యాంక్ కూడా ఏంటి? వెయ్యండి, ఆకలి వస్తుంది. కూరేంటి? కూర ఎందుకు అడగొద్దు?
ఇంకో మంచిగా కడుకో చెయ్యి. నాకు కూడా ఉంది కొంచెం. ఏ నేను మరీ అంతేం తిన్ను. అలాగే ఉంది. చింపాంజీ నవ్వు వచ్చిందా? ఓకే నువ్వు నవ్వరా. ఫోన్ చేయనా సరే. బాగున్నా ఇట్రా. బాగున్నా ఏంటి బావ నా వీడియోలో కనిపించావా? నీకు స్పీకర్ లేదని చెప్పేసి అని అలా ఉండ బాగా అర్థమవుతుందా? సరే తీసుకుందాం. ఫోన్ చేయి. ఎవరికి? నీకు. జోంబా ఎవరికి చెప్పాలి? జోంబా. పదండి స్టార్ట్ అవుతాం. బాయ్ బాయ్. ఎక్కండి. అరే చెప్పులు ఉంటాయి ఎవరా పైన నాయి? ఫ్రాక్స్ కాదురా అది, క్రాక్స్. ఎక్కడికి? ఇది చిలకల గుట్ట. బట్ దేర్ ఆర్ నో ప్యారెట్స్. సమ్మక్క తల్లి ఇటు నుంచి వచ్చింది. ఈ గుట్ట పై నుంచి వచ్చింది అమ్మవారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అందరు సాహసాలు చేసుకొని బాగుందా? పాదయాత్ర చేయాలి. ఇప్పుడు మొత్తానికైతే మనం లొకేషన్కి చేరుకున్నాం. నడారంకి ఈ షాపులు మనకి ఇక్కడ ఏంటంటే అన్నీ దొరికేస్తాయి. నీళ్ళు కూడా దొరుకుతాయి. ఇదండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం మేడారంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కొంచెం ఏరియా మొత్తం చూడండి. మొత్తం చుట్టూ షాపులు, అవి చికెన్ షాపులు, మటన్ షాపులు, అన్ని కోళ్ళు, మేకలు అవన్నీ అమ్ముతున్నారు. బీర్లు చూడండి. మన బయట అమ్మాలంటే మనకి చాలా కష్టం. అలాంటిది ఇక్కడ చూడు చాలా లీగల్గా అమ్మేస్తున్నారు. అంటే ఎంత ఫేమస్ ప్లేస్ మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి ప్లేస్ మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు. అలాంటి ప్లేస్ ఇది. రండి కంటిన్యూ. వచ్చినప్పుడు ఇక్కడ క్రౌడ్, పోలీసు వాళ్ళు, హడావిడి మామూలుగా ఉండదు. అయ్యోరా చింటిపిండు. అరే చింటిపిండు దాంట్లో ఏమేం కనిపిస్తున్నాయి రా? చింటిపిండు కూల్ డ్రింక్ చెప్పరా దాంట్లో ఏమేం కనిపిస్తున్నాయి రా? థమ్స్ అప్. నేను తాగమని ఎవరు అడగట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు రా వెళ్ళేది. వెళ్తాము ఆగు. వచ్చాము రావడానికే పెద్ద సాహసం చేసి వచ్చాము ఇక్కడ దాకా. ఆ రూమ్లు ఎక్కడో తెలియాలి. డస్ట్కి ఇంకా మనం వస్తాం సాయంత్రం కల్లా పని అయిపోయింది. నువ్వేంట్రా బోర్లో దిగిపోతున్నావు? రూమ్స్ దొరకట్లే. ఇప్పుడు దొరికాయంట. అదేం కర్రీ మొఖం, నువ్వేం తెల్ల మొఖం. బాగున్నారు ఇప్పుడు. అది బండ మొఖం. ఏ మొఖం? కదా మన పేమెంట్ కల్ముస్తా ఇవేంద్రా? అరే ఏంటి కావాలేంటి? నాకే తీసుకో వెళ్ళి తిను. బండి
ఇట్లా అని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకో పైకి. నైస్, మొత్తానికి అయితే రూమ్స్ దొరికేసాయి. చూడండి మా లగేజ్ ఎంత ఉందో. 30 మంది ఉన్నాం. రూమ్స్ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశా, ఇయే రూమ్స్ అంటే. ఇక్కడ అందరికి ఇయే, కానీ బాగుంది, మంచి పడుతుంది. వేయండి 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 ఫాస్ట్గా. పదండి. డే వదిలేరా రిక్కి, ఎత్తుకొని తీసుకెళ్ళాలనుకుంటే. హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మా వదిన బ్రేక్ఫాస్ట్ కోసం అందరికి చపాతీలు చేస్తుంది. గుడ్ మార్నింగ్ చెప్పరా, గుడ్ మార్నింగ్ చెప్పరా. చపాతీలు చేస్తుంది మా వదిన గారి అందరి కోసం. మటన్ అంట, టమాటా పచ్చడి అంట. ఇటువైపేమో చపాతీలు, ఇటువైపేమో ఏంటిది ఇది ఉప్మా. పిన్ని ఏం చేస్తుందా పిన్ని? ఉప్మా. ఇక్కడేమో పెద్ద పొయ్యి కోసం ప్లాన్ చేస్తున్నారు. ఫోన్లో ఛార్జింగ్లు అయిపోయినాయి గాయ్స్, ఇప్పుడు ఛార్జింగ్లు పెట్టుకోవడానికి వెళ్తున్నాం. 3 పడుకున్నాం గాయ్స్. 500 ఏంటిది ఎంత? 20 రూపీస్. ఎక్కడ పదా పెడదాం. ఎవరికి? మా మాయ చాలా కష్టపడుతున్నాడు అయ్యా. కష్టపడుతున్నాడంటే 50 రూపాయలా ఒకటా? గైస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్తున్నాం గైస్. 20 రూపీస్ అంట ఫుల్ ఎక్కడానికి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు లోపల. ఏం పనులయ్యా మీరు గుడికి వచ్చేసేది? 12 హెన్స్ 12 కోళ్ళు కోసారు. ఇది ఏం కూర పిన్ని? ఇది గారకాయలేగా. పొల్లల పొయ్యి మీద కూర అసలు సూపర్ ఉంటుంది. అదుర్సే అలెక్య, అంత కష్టపడబాక అలెక్య, హెల్ప్ తీసుకోవచ్చుగా అలెక్య. రెడీ అయిపోయారా? చూడు గురు, అందరికి పల్లెలు పెడితే నాకు ప్లేట్ లేదు. అంతేనా? ఏవే అంతేనా? పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను. ఇక్కడ పెట్టు నీళ్ళలో. బాధేంటి చెప్పు. కనపడదు. ఎవరు అంటున్నారు? ఎవడాడి? రిక్కిగాడా కనపడదురా అని చెప్పు. చాలా చాలురా నాకు చాలు. ఏంటిది అది? సైలెంట్.
అరే ఏంటి అరే ఇది ఇక పొల పొలం ఉందిరా ఏది బూస్ట్ చెప్తాంది ఏంటిది బూస్ట్ ప్రశాంతంగా కూర్చొని ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళాలా అని మాట్లాడుకుంటాం. పప్పలు తింటున్నాం. ఇప్పుడేగా అన్నం తిన్నారు. ఫ్రెండ్స్ ఇదే చిలకల గుట్ట అంటారంట. చీకటి అయిపోయింది కాబట్టి మనం రాలేకపోయింది, చూడలేకపోతున్నాం. రేపు పొద్దున్న చూపిద్దాం. ఇది అమ్మవారి దగ్గర నుంచి. అమ్మవారు ఎక్కడ ఉంది? ఇప్పుడు రేపు పొద్దున్న చూపించడం. ఇది ఏంటి మరి వాళ్ళు లైట్లు వేస్తున్నారండి? అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏం వాటర్ అది? ఏం వాటర్ అది? ఓసలు ఉన్నాయి చూసుకోండి. చెప్పులు వేసుకొని రావచ్చు కదా. అది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు జనాలను కంట్రోల్ చేయడానికి రేపటి కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. మధ్యలో ఉంటది మక్క. ఆ మధ్యలో ఉంటే వీళ్ళు ఏంటంటే జనాభాలు లోపలికి వెళ్ళకుండా, వాళ్ళు అంటే చాలా మంది ఉంటారు కదా, దానివల్ల ఇబ్బంది పడకుండా ఇలా ఆపుతారు. ఇలాగా అందరినీ వెనక్కి ఇలా దోస్తూ ఆపుతారు. అది అది అలా వచ్చాం ఫ్రెండ్స్. అలా తిరిగి రోడ్డు మీద మా వాళ్ళు ఏదో డాన్స్ చేస్తున్నారు. చూద్దాం. చింటి అయ్యిరా నువ్వు కూడా. నువ్వు కూడా డాన్స్ అలా ఇయ్యాలి డాన్స్. అయ్యా ఇలా దిగలేదు అయ్యా. అయిరా అయిరా చింటి అయిరా. ఇట్రా ఇట్రా. మా వాళ్ళు టీ చేస్తున్నారు. అల్లం టీ. అల్లం టీ. ఎవరు అంత దరిద్రంగా ఉంటుందా? ఆ టీని చూపి చచ్చిపోతాడు వాడు. పొలాల పొయ్యి మీద టీ. అమ్మా అప్సరాసా స్నానం చేసావా నువ్వు? ఇంకంతే, మొన్నటి నుంచి చూస్తున్నా అయ్యే డ్రెస్. నేను కూడా చేసా. మన వాళ్ళు చోకులు అవుతున్నారు. చూపిస్తా ఉండండి. చూడండి చూడండి గాయస్. చోకులు అవడానికి దగ్గర దగ్గర ఒక 2 hours చేస్తారనమాట. ఈడెప్పుడు ఈ బెలూన్ పట్టుకొని ఆడతాడు. ఎలా ఎప్పుడు ఆ బెలూన్ పట్టుకొని ఆడతావు నువ్వు? తప్పు నాదే రా, వదిలే నిన్ను అడగడం. మా ఇంకెంతసేపు పట్టిద్ది? లెక్క రాయండి, పసుపు రాయండి. గొడవ అవుతుంది గైస్, చిన్న గొడవ అలెక్కే వల్ల. రండి 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 రండి, లాగండి ఇంకా లాగండి.
లాగండి. ఊరుతున్నాడు గాయస్. ఇక్కడ తీరెడ్డి మన మేడారం జాతరలో దీన్ని బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు. అమ్మవార్లకి చాలా ఇష్టం. మనం దీన్ని బంగారంతో పోలుస్తారు. దీన్ని ఇట్లా మనం పూజలు చేసి అమ్మవార్లకి మొక్కులు సమర్పిస్తాం. ఈరోజు సాయంత్రం తల్లి రాబోతుంది కాబట్టి జాతరలో మరింత హడావిడి పెరుగుతుంది. ఇప్పటికే భక్తులు చాలా జనాభా వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2 కోట్ల మంది జనాభాల వరకు మనకు వచ్చారు. ఇంకొక 2 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉంది. ఈరోజు సాయంత్రం తల్లి రాబోతుంది. జాతరలో హడావిడి పెరుగుతుంది. ఇవాళ కాదు కదా తల్లి, సారీ పిల్ల. ఈరోజు పిల్ల రాబోతుంది, రేపు తల్లి రాబోతుంది. ఇటు చిలకలగుట్ట నుంచే వస్తుంది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నవ్వుతాయండి అక్క. అరే చెయ్యి అడ్డ పెట్టుకొని నవ్వుతాయండి. చెయ్యి ఎందుకు అడ్డ పెట్టుకుంటుంది? చెయ్యి ఎందుకు అడ్డ పెట్టుకున్నాక? అరే కురుకురే పేట చూపిస్తుందండి. నవ్వుతుందండి. ఎలాక నవ్వుతుందండి. లెక్క అలా ఏడొచ్చా లెక్క చండాలంగా. అవి ఎందుకురా అట్లా చేస్తాను? మంచిగా ఉందిలే. చెట్టు ఎందుకు పర్లేదురా, టీషర్ట్ బాగుంది. ఎక్కడ పెట్టాలి ఇవి? దేవుడి మోహన్ పెట్టండి. మాకు సైడ్ చెప్తాను. పెట్టారు ఇంటికాడ పెట్టు. ఏంటంటే ఇట్లా పూజ చేసి గుడికి తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చేది. ఇప్పుడు బలి జరగబోతుంది అమ్మవారికి. ఇప్పుడేనా? మంది ఎవరిదో అవతలేరు పోద్దాం. పట్టుకోరా. లాస్ట్ పడిపోతే అయిపోతాయి. ఇంకొంది అమ్మాయికి పోలేదు. మంచిగా చేసినప్పుడు ఇవ్వాలి కదా. కొన్ని నీళ్లు చల్లండి, కొన్ని నీళ్లు రండి. ఇక్కడ నీళ్ళు కల్పిస్తుంది. ఈ అమ్మాయి నచ్చిందిగా. మూతేదిరా మూత పెట్టి బాలయ్య బాబు అది ఇచ్చే నాకు ఇచ్చే లేదా టవర్ ఎందుకు? ఒకటి పిన్ని బాబాయ్ ఎత్తుకుంటారు. మన చిన్నయ్యే. రావాలి రావాలి రావాలాగా. అది ఎత్తుకుంటుందా? నీకున్నంత ఇగో బతుకు రాజా బతుకు ఇద్దరు చూడండి. అసలు 2 చేతుల్లో 2 బెలూన్లు. చేయి పెట్టదా? పట్టుకోవాలిరా బెల్లం. బంగారం మీద చేయి పెట్టాలి. చేయి పెట్ట పైకి 2 చేతులు
చేతులు పెట్టు బోర్తో పాటు పట్టుకో సూపర్ రా అంతే నడవాలి గాయస్ ఈ బంగారాలు మొత్తం తీసుకొని వెళ్ళి కనబడుతుంది కదా అక్కడ ఆర్చ్ అదే అన్నమాట గుడి ఆ లోపల ఇవ్వాలి అమ్మకి. ఇదే మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే అనమాట. స్టార్టింగ్ ఇలా ఉంటుంది బయట. అటువైపు లైన్ అటువైపు నుంచి పెట్టారు. ఏది అటువైపు వెళ్ళాలి. ఆ లోపలే కదా. ఇప్పుడు ఎటు నుంచి వెళ్ళాలి? అటు సైడ్ నుంచి వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచే గాయస్ లోపలికి వెళ్ళాలి లైన్లోకి. చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో. యా గాయస్ లైన్లోకి వెళ్ళాలి. చూడండి మనం రాల్సింది ఈ లోపలికే. ఇటు తిరిగి అయ్యి గాయస్ లోపలికి. మనం ఇప్పుడు వేయాల్సింది బెల్లం అటు సైడే అక్కడే. చూడు అందరూ ఇసిరేస్తున్నారు. ఇయ్యన్నా హెల్మెట్లు వేసుకున్నారా అందరూ? దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా రష్గా ఉంది. చాలా మంది ఉన్నారు. చాలా మంది వచ్చారు. అదే చూపి చూడండి ఎంతమంది ఉంది వచ్చారు. చూడండి అసలు అమ్మో నలిపేశారు నన్ను కాళ్ళు నలిపేశారు గాయస్. తల మీద వేసారు గాయస్. బెల్లం తల మీద వేసారు గాయస్. ఇసిరి తల పైకి జరిగింది. మాయా ఏంటి మాయా? అరే ఏంట్రా నువ్వు చెప్పేది నేను చెప్తాను. కాదు ఆయన వాచ్ చూడు. వాచ్ కొన్నాడు. అయిపోయింది మాట. ఇంకేమున్నది? శాతవాన కాకపోతే దాని వెనకాల గోల్డ్ ఉంటాయి. నువ్వు ఉండే రాదువే. ఇటు చూడు మర్మరాలు గాయస్. రే కారం ఇటు చూసి చెప్తే బెటర్. చేస్తా లేదు చెప్పు. ఉల్లిపాయలు, క్యారెట్ కటింగ్స్, పచ్చిమిరకాయలు. నేను ఆనియన్ కట్ చేస్తున్నాను గాయ్స్. నేను వడియమన్నాడు. క్యారెట్స్ క్యారెట్సా? చెప్తుండే కూడా వెళ్ళిపోతున్నారు. బస్సులు ఖాళీ లేవు. నాగార్జున కలిసి వచ్చినప్పుడు కలిసి వెళ్ళాలి. ఏంటి ఇప్పుడు వస్తున్నానుగా. 2 రోజులు ఉన్నారు గాయస్. వెళ్ళిపోదా అంటున్నారు. వెళ్ళిపోతున్నారు గాయస్ విజయవాడకి. ఏం చెప్పినా నాదే ఉన్నది. వచ్చేసారి నాది ఉంటుంది. అప్పుడు చెప్తాను. ప్రీ వెడ్డింగ్ షూట్ గాయస్. నన్ను ప్రాక్టీస్ చేశారు కదా, అది ఇగో ఇందుకే చూడండి ఒకసారి. ఇలా జనాభా కోసం వెళ్ళండి 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 అలాగే వెళ్ళండి వెళ్ళండి.
నవీన్ చాలేలే. ఇదే జంపన్న వాక్ ఇది. ఇక్కడ అందరు స్నానాలు చేస్తారు. చూడు రే చింటూ అదా ఏంటి జనాభా ఏంట్రా ఎంతమంది ఉన్నారు? ఓ గైస్ ఇదే లాస్ట్ రోజు అనమాట. చూడండి అందరూ ఇలా ముగ్గులేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిద్ది సమ్మక్క, ఇక్కడ నుంచి సమ్మక్క వెళ్ళిద్ది. ఈ ముగ్గురు నుంచి వెళ్ళిద్ది సమ్మక్క. ఏ డాన్స్ ఏ డాన్స్